నమస్తే K24 న్యూస్. కరీంనగర్ భాగ్యరెడ్డి వర్మ ట్రస్ట్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ గారి 86వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ స్టేట్ ఎస్సీ సేల్ సీనియర్ వైస్ చైర్మన్ వెన్నరాజ మల్లయ్య మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం పోరాడిన తొలి నాయకుడు భాగ్యరెడ్డి వర్మ గారేనని కొనియాడారు. నిజాం పరిపాలనలో హిందువుల ఆత్మగౌరవం కోసం ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించారని, దళిత మహిళలకు 26 పాఠశాలలు స్థాపించి విద్య అందించారని చెప్పారు. అదేవిధంగా అంబేద్కర్కు ఆదర్శంగా నిలిచిన మహానీయుడు ఆయననని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాస్, నల్లల కనకరాజు, కాడ శంకర్, దండి రవి, మద్దేల రాజేందర్, మాదర శ్రీను, ఇరుకుల యాదగిరి, మంత్రి రవి, బల్క రమేష్, కొత్తూరి సత్యనారాయణ, మాసం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. భాగ్యరెడ్డి వర్మ గారు వారు చేసినటువంటి సేవలు, ఈ ఆంధ్రప్రదేశ్లో వర్గానికి చేసిన సేవలు అది మరువరానిది. అంబేద్కర్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ గారిని నామకరణ చేసినటువంటి సందర్భం, వారు చేసినటువంటి సేవల సందర్భం 26 మహిళలకు పాఠశాలలు ఆ కాలంలో నెలకొల్పి భాగ్యనగర్ పత్రికను స్థాపించి ఆది హిందూ స్థాపించి మన యొక్క కమ్యూనిటీకి ఎనలేని సేవలు చేసినటువంటి మహానేత. వారి గురించి ఇలా తక్కువనే వారి యొక్క 86వ వర్ధంతిగా వర్మ గారి నివాళులు ఇవ్వడం జరిగింది. మా యొక్క దళిత అగ్ర నాయకులందరూ, సంఘాలు నాయకులందరం ఘనమైన నివాళులు అర్పించి వారి యొక్క ఆశయ మేమందరం కట్టుబడి ముందు పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. వారి యొక్క ఆశయ సాధనకు దళిత వారి యువకులు విద్యార్థులు వారి ఆశయ సాధన చేయాలని, వారి అడుగుజాడలు నలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వెన్నరాజ మల్లయ్య, సీనియర్ వైస్ ఎస్సీ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. జై భీమ్.